కండిషన్స్ కూడా బాగున్నారు కదా, తనూజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అంకుల్ చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు నచ్చట్లేదా బ్రో బ్రదర్ ఆడియన్స్? అంటే నచ్చుతుంది. అంటే కొంతమంది రకంగా ఓటింగ్ వేస్తున్నారు, కొంతమంది ఒకరికే టార్గెట్ పెట్టుకున్నట్టుగా వేస్తున్నారు. సో అది ఎలా ఉందంటే గేమ్స్ కానీ మాట్లాడే తీరు కానీ అంతగా లేదు. ఫస్ట్ లో ఉన్న హైప్ ఇప్పుడు లేదు సీజన్ 9. సరే, బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? ఫేక్ అంటే ఏం చెప్తాను చెప్పు. ఏంటంటే అంతసేపు ఆలోచిస్తున్నారు అందరూ, ఇంకా భరణి అని క్లియర్ గా చెప్పేస్తున్నారు. దట్టు నిన్న జరిగిన భరణి అని ఎందుకు చెప్తున్నారంటే అంత కటౌట్, బాహుబలి అంత పెద్ద కటౌట్ వేసుకొని గేమ్ ఆడితే అవకాడోడికి చెమటలు పట్టాలి. కానీ ఈయనేమో పీచ్ మిఠాయిలు అమ్ముకునేవాడి కంటే దారుణంగా చేస్తుండు అంత పెద్ద బాడీ పెట్టుకొని మరి. సో అందుకే ఆయన అంటున్నారు. సో ఆయన ఎందుకు అలా అయ్యాడో దాని మీద ఏమైనా కారణాలు ఉన్నాయేమో ఎవరికి తెలుసు. అది ఆయననే కాదు, స్టార్టింగ్ లో గేమ్ మంచిగా ఆడే సంజన, కళ్యాణ్ వీళ్ళంతా స్టార్టింగ్ లో ఆడే వరకు చూసుకుంటే అంత గేమ్ ఏం కనిపించట్లేదు. వీళ్ళంతా లవ్ ట్రాక్ లో ఉన్నారు, గేమ్ల మీద పెట్టట్లా. ఇస్తే గేమ్ల మీద పెడితే కొంచెం బాగుంటది కానీ గేమ్ మీద పెట్టట్లా. ఎవరి కాళ్ళు లవ్ ట్రాక్ లో చేసుకునే పనిలో ఉన్నారు. సో ఎవరు లవ్ ట్రాక్ బ్యాడ్? బ్యాడ్ ఎందుకు? మంచిది. బ్యాడ్ అంటే బ్యాడే కదా దానికి. బ్యాడ్ మీరు బ్యాట్ వేసుకోండి, నాకు బ్యాట్ ఏం కాదు, నాకు కావాల్సింది అదే. ఇప్పుడు నువ్వేమన్నావు, గేమ్ ఆడకుండా లవ్ అన్నావు, అన్నప్పుడు బ్యాడే కదా. బ్యాడ్ అంటే ఆడియన్స్ కి చెప్పు ఆడియన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇచ్చారు అనుకో అది గుడ్. అది కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన సార్ చేసుకున్నారు అనుకో అది బ్యాడ్. డిమాండ్ పవన్ కంటెంట్ ఇస్తున్నాడుగా, డిమాండ్ పవన్, తనుజ అక్క, సుమన్ శెట్టి. అవును, ఇప్పుడు పవన్ ఏంటి, తర్వాత సనూజ, వీళ్ళిద్దరికి బాగా అయిపోయింది. ఈయనకి అయిపోయిన తర్వాత ఈయన పడిపోయాడు పాపం. ఎవరు పడిపోయారు? పవన్ అనవసరంగా మెత్త చేశారు అందరూ. సండే ఎపిసోడ్ లో సాక్రిఫైస్ చేశాడు కదా, తనుజ కోసం చేస్తానని రెడీ అయ్యాడు అక్కడ. అందుకే అయిపోయింది, అక్కడే బిస్కెట్ అయింది. మరి మొత్తం వాల్యూ మొత్తం ఆ అమ్మాయికి ఇచ్చేసాడు అక్కడ, అందుకే బిస్కెట్ అయిపోయింది. సో ఏంటి బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరన్నా? ఎవరంటే ఏం చెప్పలేమన్నా, సిరాకు వస్తుంది చూడాలంటే. అది ఓకే. సరే, టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో ఎవరు ఉంటారంటే మంచిగా పవన్ ఉంటాడు, తర్వాత ఇమానియల్ ఉంటాడు, తర్వాత ఇంకంతే బ్రో, ఇంకొద్దు ఇంకెవరు వస్తారు. ఎవరు చెప్పు. విన్నర్ వచ్చి తనూజ, రన్నర్ వచ్చి ఇమానియల్. ఆడిపోయినా టఫ్ అయితే ఇస్తున్నా, జనాలకి ఏదైతే కావాలో అది ఇస్తుంది. ఏది వేసుకుంటే అది వేసుకోండి. కాదు, బిగ్ బాస్ చరిత్రలోనే అమ్మాయికి ఎప్పుడైనా కప్పించినారా? ఓటీటీ పక్కన పెట్టు, ఇప్పుడు ఇవ్వాలి అంటున్నా. అందుకే ఎందుకు ఇవ్వాలి? రాయాలి కదా. ఇప్పుడు నువ్వే అన్న చరిత్రలో ఇవ్వలేదని, ఆ చరిత్ర ఏదో తనుజాకి ఇవ్వండి. అయ్యి ఓటింగ్ ఉండేది సుమన్ శెట్టికి, మన పోలింగ్ వచ్చింది సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, తర్వాత తనుజ. ఎందుకు వస్తుంది తనుజ కప్పు? తనుజాకే వస్తుంది, చూసి రాసి పెట్టుకు. నువ్వు రాకుంటే ఏంటి చెప్పు. వస్తుంది 100%. లాస్ట్ టైం 12% వస్తుంది అన్న, వచ్చింది అంతే. అంతే మరి, యుద్ధాలు చేసాం బ్రో, రత్తాలు కారిని మాకు మరేంది.